హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichanskitchen. చికెన్ బిర్యానీ అంటే మనలో చాలామందికి ఇష్టం. కేవలం సండే అని కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు తింటూ ఉంటాం. ఎన్నిసార్లు తిన్నా దేని రుచి దానికి కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనం హైదరాబాదీ కచ్చి చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. మరి ఈ గుమగుమలాడిపోయే ప్రాసెస్ని మొదలు పెడదామా? 1 కేజీ చికెన్లో 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, అలాగే సగం నిమ్మకాయని పిండుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా పొళ్ళను కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, పావు చెంచా పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా కలుపుకుందాం. వీటి వల్ల బిర్యానీకి చాలా కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది. స్పైసీనెస్ కొద్దిగా పెంచడానికి ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్కి వాడిన ఆయిల్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఇదే ఆయిల్ని చికెన్లో యాడ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒకసారి చికెన్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 టీ స్పూన్ల పెరుగు లేదా యోగర్ట్ ఉంటే అది వేసుకోండి. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైస్ బాయిల్ చేద్దాం. స్టవ్ పైన నీళ్లు పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూపించిన మసాలా దినుసులన్నీ నీళ్ళల్లో మనం యాడ్ చేసుకోవాలి. రైస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సగం నిమ్మకాయని కూడా పిండుకోవాలి ఇందులోనే. రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ హైలోనే పెట్టుకొని నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఎసరైతే బాగా మరిగిపోయినట్టుంది కదా. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న 700 గ్రాముల బాస్మతి రైస్ను యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం రైస్ని ముందుగా నానబెట్టుకోకుండానే వేసాం. రైస్ కొద్దిగా బాయిల్ అవ్వగానే, అంటే 40-50% బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన వేరొక పాత్ర పెట్టుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ను సమానంగా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షాజీరాని ఇందులో పైన చల్లుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకుందాం. బిర్యానీ చేసుకున్నప్పుడు మీరు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కసూరి మేతి కూడా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు చికెన్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న 40-50% రైస్ని పైన ఇలా పరుచుకుందాం. ఈ విధంగా మొత్తం రైస్ వేసేసుకోవాలి. రైస్ పైన 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను చల్లుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాం. రైస్ కలర్ రావడానికి ఇందులో మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా పాలను తీసుకొని అందులో కొద్దిగా పసుపు కలుపుకొని ఇలా పోసుకుంటే రైస్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా ఒక బరువు ఉంచుకోవాలి. ఒక 15-20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే వండుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. మూత తీస్తూనే మంచి అద్భుతమైన వాసన అయితే వచ్చింది. టెక్స్చర్ చాలా బాగుంది. రైస్ ఎల్లో అండ్ వైట్ కలర్లో. మనం పాలల్లో పసుపు వేసుకోవడం వల్ల రైస్ మనకి ఈ కలర్లో వచ్చింది, ఎల్లో కలర్లో. హాట్ అండ్ స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది. మ్యాక్సిమం పక్కన మనకి గ్రేవీ కూడా అవసరం లేకుండానే ఈ బిర్యానీ తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.